ఇంకొక ప్రొసీజర్ మనం ఎన్ఏసీలో ఖచ్చితంగా చేయాల్సింది క్యాంగరూ మదర్ కేర్. ఎప్పుడు చేస్తాం క్యాంగరూ మదర్ కేర్? పసిపిల్లలు బరువు తక్కువ ఉన్నప్పుడు, 1.5 కిలోన్నర లేకపోతే 2 కిలోలు తక్కువ ఉన్నప్పుడు, బేబీస్ ఆక్సిజన్ మీద లేనప్పుడు, ఆర్ చాలా సిక్ లేకుండా కొంచెం యాక్టివ్గా ఉన్నారు, ఓన్లీ వెయిట్ కోసం ఎన్ఐసీలో ఉన్నప్పుడు మనం క్యాంగరూ మదర్ కేర్ ఎక్కువగా చేపిస్తాం. సో ఇది చేయడానికి మనకు క్యాప్, సాక్స్, మిట్టెన్, డైపర్ కావాలి. సో అలా బేబీకి క్యాప్, సాక్స్, మిట్టెన్, డైపర్ వేసిన తర్వాత ఈ బేబీని తీసుకొని మనము తల్లికి చుడతాం. తల్లి బిడ్డ చర్మం ఒకరికొకరికి తాకాలి. సో అలా తాకినప్పుడే తల్లి వేడి బేబీకి అందుతుంది. సో అలా వేడి అందడం వల్ల బేబీ చల్లగా కాకుండా బేబీ టెంపరేచర్ నార్మల్గా ఉండడానికి, కరెక్ట్గా బేబీ టెంపరేచర్ కరెక్ట్గా ఉండడానికి సాధ్యపడుతుంది. సో అలా బేబీ తల్లి ఇద్దరిని ఒక దగ్గర పెట్టేసి వాళ్ళిద్దరిని కట్టడానికి ఈ గుడ్డని యూజ్ చేసుకోవచ్చు. ఈ గుడ్డని మనం ఒక ట్రయాంగులర్ ఆకారంలో చేసుకొని ఒక సైడ్ మనం కొంచెం ఫోల్డ్ చేసుకుంటే కొంచెం ఆ గుడ్డకి కొంచెం బలం వస్తుంది. కాబట్టి అలా ఫోల్డ్ చేసినది మనం తలపైన పెట్టేసి గట్టిగా కట్టేయచ్చు. అలా అని చెప్పేసి చాలా గట్టిగా కడితే బేబీకి తల్లికి ఇద్దరికి అన్కంఫర్టబుల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికి కంఫర్ట్ ఉండే విధంగా ఈ గుడ్డని కట్టాలి. ఆ గుడ్డని కడుతున్నప్పుడు బేబీ నెక్ ఫ్లెక్స్ కాకుండా చూసుకోవాలి, బేబీ ముక్కు కూడా బ్లాక్ కాకుండా చూసుకోవాలి. అండ్ అది తల్లి బిడ్డల్ని ఇద్దరు కట్టినాక ఆ ట్రయాంగిల్ ఆకారంలో కొన ఏదైతే ఉందో అది ఫస్ట్ వెనక కట్టేసి తర్వాత కొన ఏదైతే ఉందో ఆ కొనని మనం బేబీ కిందికి తొడగొచ్చు. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే బేబీ చేతులు ఫ్లెక్స్ అయి ఉంటాయి, బేబీ లెగ్స్ కూడా ఫ్లెక్స్ అయి ఉంటాయి. బేబీ పొట్టలో ఉన్నట్టు ఫీటల్ పొజిషన్ అంటే కాళ్ళు చేతులు రెండు ఫ్లెక్స్ అయ్యి తల్లి మీద అతికినట్టు ఉంటుంది. సో తల్లి బిడ్డలు ఒక్క దగ్గర ఉంటాయి. అలా తల్లి వేడి బేబీకి తాకుతుంది, బేబీ వేడి తల్లికి తాకుతుంది. బేబీ బ్రీతింగ్ చేస్తుందా లేదా అనేది తల్లికి తెలుస్తుంది. అలా బేబీకి యాప్నియాస్ రాకుండా, బేబీకి వెచ్చదనము, బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ క్యాంగరూ కేర్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నిటితో పాటు తల్లికి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తన బిడ్డను తను చూసుకోగలుగుతున్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తన పాలు పెరుగుతాయి. తన పాలు పెరగడం వల్ల బేబీకి వెయిట్ తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నిటికంటే ముఖ్యం బేబీ తల్లి ఇద్దరు ఇంటికి తొందరగా పోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో క్యాంగరూ మదర్ కేర్ చేయడం వల్ల మనం పిల్లల్ని కిలోన్నర వయసు ఉన్నప్పుడు కూడా పంపించడానికి ఛాన్స్ దొరుకుతుంది. దాంతో తల్లిదండ్రులకు హాస్పిటల్ కాస్ట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కట్టినాక తల్లి బిడ్డలు ఒక దగ్గర క్యాంగరూ మదర్ కేర్తో కట్టినప్పుడు తల్లి తన రొటీన్ పనులు కూడా తను చేసుకోవడానికి వీలుంటుంది. తను చదువుకోవడం కానీ, తను పడుకోవడం కానీ, కాఫీ టీ తాగడం కానీ ఇలాంటివి కూడా చేయడానికి వీలుంటుంది. తనకి కంఫర్ట్, బేబీకి కంఫర్ట్. సో ఈ క్యాంగరూ కేర్ చేయడం వల్ల కూడా బేబీకి ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. దీంట్లో మనం చూస్తున్నట్టు తల్లి పడుకున్నప్పుడు బేబీ పడుకుంటుంది, ఆ బేబీ పడుకున్నప్పుడు తల్లి పడుకుంటుంది. దీన్ని స్లీప్ సింక్రనీ అంటారు. సో దీంతోపాటు థెర్మల్ సింక్రోనీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. బేబీ చల్లగా అయిపోయినప్పుడు తల్లి ఉష్ణం పెరిగేసి బేబీ చల్లగా కాకుండా ఉంటుంది. బేబీ వేడిగా ఎక్కువ ఉన్నప్పుడు తల్లి టెంపరేచర్ తగ్గి బేబీ టెంపరేచర్ నార్మల్ అవుతుంది. దీన్ని థెర్మల్ సింక్రోనీ అంటారు. అలా క్యాంగరూ మదర్ కేర్ కూడా బేబీస్కి ఇన్ఫెక్షన్ రాకుండా చాలా సహాయపడడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా మనం ప్రతి పని చేసేది ఎన్ఐసీలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే బేబీస్ చక్కగా మళ్ళీ ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది.